తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత ప్రారంభించిన ప్రజావాణి కార్యక్రమానికి పెద్ద ఎత్తున స్పందన లభిస్తోంది. ఈ నెల 8న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అర్జీలు ఇచ్చేందుకు వచ్చే వారితో దాదాపు కిలోమీటర్ మేర క్యూ ఏర్పడింది. గతంలో ప్రజా దర్బార్గా ఉన్న పేరును రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజావాణిగా మార్చి ప్రతి మంగళ శుక్రవారాల్లో నిర్వహిస్తోంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కార్యక్రమం జరగనున్న 10 గంటల వరకు వచ్చిన వారికే అర్జీలు ఇచ్చే అవకాశం ఉండడంతో తెల్లవారుజాము నుంచే ప్రజాభవన్కు చేరుకున్నారు. గతంలో ప్రగతి భవన్గా ఉన్న పేరును జ్యోతిరావు పూలే ప్రజాభవన్గా మార్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ప్రజావాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు అధికారంలోకి రాగానే ప్రమాణ స్వీకారం సందర్భంగా ప్రకటించింది. ఈ క్రమంలోనే వారానికి 2 రోజులు ప్రజాభవన్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి భారీ స్పందన లభించింది. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు తెల్లవారుజాము వరకే ప్రజాభవన్కి చేరుకున్నారు. దీంతో ప్రజాభవన్ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి.